ప్రశ్న పక్క పటంలో మొదటిది ట్రయాంగిల్ ఏబిఈ, రెండవది దీర్ఘచతురస్రం డిసిడిఈల యొక్క చుట్టుకొలతలు కనుగొనండి. దేని చుట్టుకొలత ఎక్కువ, ఎంత ఎక్కువ? ఇది ఇవ్వబడిన ప్రశ్న. దీన్ని ఇప్పుడు మనం సాధిద్దాం. ఈ ప్రశ్నలో ముందు ట్రయాంగిల్ ఏబిఈ చుట్టుకొలతను కనుక్కుందాం. త్రిభుజం ఏబిఈ యొక్క చుట్టుకొలత ఈక్వల్ టు ఏబి ప్లస్ బిఈ ప్లస్ ఏఈ అవుతుంది. ఏబి విలువ 3/1/3 కనుక 3/1/3 ప్లస్ బిఈ విలువ 2/1/5 కనుక 2/1/5 ప్లస్ ఏఈ యొక్క కొలత 4/2/3 కనుక 4/2/3 రాస్తున్నాను. ఈ మిశ్రమ భిన్నాలను అపక్రమ భిన్నాలుగా రాద్దాం. 3/1/3ని 3 × 3 + 1 అంటే 9 + 1 10/3 వస్తుంది. 10/3గా రాద్దాం. ప్లస్ 2/1/5ని 2 × 5 10 10 + 1 11 11/5గా రాస్తున్నాను. అలాగే 4/2/3ని 4 × 3 12 12 + 2 14 14/3గా రాస్తున్నాను. వీటిల్లో 3 హారంగా ఉన్న ఈ రెండింటిని ఒక దగ్గర రాద్దాము. అంటే 10/3 ప్లస్ 14/3 ప్లస్ 11/5గా రాస్తున్నాను. ఈ రెండిట్లో హారం సమానంగా ఉంది కాబట్టి లవాలను కూడుదాం. అంటే 10 + 14/3 వస్తుందన్నమాట. ప్లస్ 11/5 రాసుకుందాం. 10 + 14 24కి సమానం కనుక 24/3 ప్లస్ 11/5 అని రాద్దాం. ఇప్పుడు డినామినేటర్లని సమానం చేద్దాం. అంటే 24/3ని 5చే పైన కింద గుణిద్దాం. అలాగే 11/5ని 3చే పైన కింద గుణిద్దాం. అప్పుడు మనకి 24 × 5 /3 × 5 వస్తుంది. అలాగే 11/5 కనుక 11 × 3/5 × 3 రాసుకుందాం. 24 × 5 యొక్క విలువ 120. 3 × 5 15 అవుతుంది. ప్లస్ 11 3s 33 కనుక 33 /5 × 3 15 వస్తుంది. ఈ రెండు భిన్నాలకు హారము సమానం కావున లవాలను కూడుదాం. అంటే 120 + 33 = మనకి 153 వస్తుంది. 120 + 33 / 15 = 153/15. ఇప్పుడు దీన్ని మిశ్రమ భిన్నంగా రాద్దాం. 153ని 15తో భాగిస్తే 15 10s 150. మనకి ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. కాబట్టి దీన్ని 10 3/5గా రాసుకోవచ్చు. అంటే త్రిభుజం ఏబిఈ యొక్క చుట్టుకొలత 10 3/5 సెంటీమీటర్లు అని వచ్చింది. ఇప్పుడు దీర్ఘచతురస్రం బిసిడిఈ యొక్క చుట్టుకొలతను చేద్దాం. ఇవ్వబడిన దీర్ఘచతురస్రం యొక్క పొడవు L అనుకుంటే దీర్ఘచతురస్రం యొక్క పొడవు L = BE = CD = 2/1/5 సెంటీమీటర్లు. అలాగే దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు B = BC = DE = 1/2/3 సెంటీమీటర్లు. అయితే
దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఎల్ విలువ మనకి 2 1/5 అని తెలుసు కదా, అలాగే బి విలువ 1 2/3 సెంటీమీటర్లని కూడా తెలుసు. ఈ రెండిటి విలువలను ఈ ఫార్ములాలో ప్రతిక్షేపిద్దాం. అప్పుడు మనకి ఏం వస్తుంది? 2 ఇంటూ 2 1/5 ప్లస్ 1 2/3 వస్తుంది. ఇప్పుడు ఈ రెండు మిశ్రమ భిన్నాలను అపక్రమ భిన్నాలుగా మారుద్దాం. అప్పుడు మనకి 2 ఇంటూ 2 ఇంటూ 5 ప్లస్ 1 అంటే 10 ప్లస్ 1 11 వస్తుంది. 11/5 ప్లస్ 1 ఇంటూ 3 3 ప్లస్ 2 5 5/3 వస్తుంది. ఈ రెండిటి యొక్క హారాలను సమానం చేయడానికి 11/5ని 3 చే పైన కింద గుణించాలి. అలాగే 5/3ని 5 చే పైన కింద గుణించాల్సి ఉంటుంది. కాబట్టి మనకి 2 ఇంటూ 11 ఇంటూ 3 బై 5 ఇంటూ 3 ప్లస్ 5 ఇంటూ 5 డివైడెడ్ బై 3 ఇంటూ 5 వస్తుంది. 11 3 33, 5 ఇంటూ 3 15 కనుక 2 ఇంటూ 33/15 ప్లస్ 5 5 25 25/15 వస్తుంది. రెండిటి యొక్క హారాలు సమానం కనుక లవాలను కూడుదాము. 2 ఇంటూ 33 ప్లస్ 25 డివైడెడ్ బై 15 వస్తుంది. 33 ప్లస్ 25 యొక్క విలువ 58 కనుక 2 ఇంటూ 58/15 వస్తుంది. 2 ఇంటూ 58 ఈజ్ ఈక్వల్ టు 116. 116 డివైడెడ్ బై 15 వచ్చింది. దీన్ని మిశ్రమ భిన్నంగా రాయాలంటే 15తో 116ని భాగించాల్సి ఉంటుంది. అప్పుడు మనకి 711/15 వస్తుంది. ఇది సెంటీమీటర్లలో ఉంటుంది కనుక 711/15 సెంటీమీటర్లు అని రాస్తున్నాను. ప్రశ్నలో రెండింటిలో దేని యొక్క చుట్టుకొలత ఎక్కువ అని అడిగారు. గమనించండి, ఇక్కడ త్రిభుజం యొక్క చుట్టుకొలత 153/15 సెంటీమీటర్లు అని వచ్చింది. అలాగే దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 116/15 సెంటీమీటర్లు అని వచ్చింది. కాబట్టి త్రిభుజం యొక్క చుట్టుకొలతే ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువ అన్నది ఇప్పుడు కనుక్కుందాం. ఎంత ఎక్కువ అన్నది కనుక్కోవాలంటే త్రిభుజం యొక్క చుట్టుకొలతలోంచి దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతను తీసివేయాల్సి ఉంటుంది. అంటే 153/15 మైనస్ 116/15 వస్తుంది. 153 మైనస్ 116/15 అని రాయొచ్చు. ఎందుకంటే రెండిటి యొక్క హారం సమానం అంటే 15 కదా, కాబట్టి 153 మైనస్ 116/15 అని రాశాను. 153 మైనస్ 116 విలువ 37 కనుక 37/15 సెంటీమీటర్స్ వస్తుంది. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలను చేద్దాము.